హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ హెల్త్ అండ్ ఫ్యాషన్. నేను శ్రీ. ఈరోజు వీడియోలో మా కజిన్ మ్యారేజ్ ఎలా జరిగింది, అలాగే నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు అనే రీజన్ చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నేను ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకున్నాను అని. సో ప్రీవియస్ వీడియోలో మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే వరకు అక్కడ ప్రీవియస్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట, అమ్మ దగ్గరికి. సో అక్కడి నుంచి మ్యారేజ్కి అయితే వెళ్ళాము. బట్ ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ మేము అసలు ఏం తీసుకోలేదు. ఎందుకంటే ప్రశాంత్ గారికి ఫుల్ ఫీవర్ వచ్చేసిందనమాట. అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే ఆయనకి ఒక 4 days నుంచి ఫీవర్ ఉంది. బట్ అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ కాబట్టి మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. బట్ ఆ కూలింగ్కి కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్కి కానీ పాపం ఆయనకి ఇంకా ఫుల్ ఎక్కువ ఫీవర్ వచ్చేసిందనమాట. ఇంకా వెంటనే జస్ట్ అలా కనిపించేసి భోంచేసి వచ్చేసామన్నమాట. ఆఫ్టర్ దట్ అదే రోజు 10th జరిగింది. ఇది 10th హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే డెంగ్యూ పాజిటివ్ అని, 4 days నుంచి ఫీవర్ ఉంది అని చెప్పి. అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఏం రాయలేదు. నార్మల్గా ఇవేంటంటే డెంగ్యూ ఫీవర్ అనగానే ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి అన్నమాట బాడీలో. అండ్ ఎప్పుడైతే ప్లేట్లెట్ పర్సెంటేజ్ తగ్గిపోతుందో అప్పుడు నీరసం అయిపోతారనమాట పర్సన్. ఇంకా అలా ప్రశాంత్ గారు చాలా లో అయిపోయారు. ఎంత లో అయిపోయారంటే అసలు ఐస్ అంతా వాటర్ వచ్చేసేయటం, చాలా లోగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా కొంచెం సేపు కూడా అక్కడ ఉండలేక వచ్చేసాము. అండ్ ఫస్ట్ డే అయితే మేము ఫస్ట్ డే ప్లేట్లెట్ పర్సెంటేజ్ తీసినప్పుడు 1 lakh అలా ఉందన్నమాట. చాలా మంచి రిపోర్ట్ ఉంది. ఆ 10th తర్వాత మళ్ళీ 12th కూడా తీస్తే అది తగ్గిపోయింది. 1.5కి అలా వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ 30,000 అలా తగ్గిపోయినాయి. ఆఫ్టర్ దట్ మళ్ళీ తీయించామన్నమాట. అలా ఒక 1 dayకి 2 daysకి బ్లడ్ టెస్ట్ చేయిస్తూనే ఉండాలి, అప్పుడే కొంచెం బెటర్ ఉంటారు అని చెప్పి అన్నారు. అలా తీస్తూ ఉన్నాం అనమాట. సో 12th తీయించినప్పుడు 1.05 అలా ఉందన్నమాట ప్లేట్లెట్ పర్సెంటేజ్. అలాగే 13th తీయించినప్పుడు మాత్రం ఘోరంగా పడిపోయింది, 94,000కి వచ్చేసింది. ఇంకా డాక్టర్ అయితే డైరెక్ట్గా చెప్పేశారనమాట, 94,000 కన్నా ఇంకా తక్కువ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవాల్సిందే అని చెప్పి. ఇంకా మేమేంటంటే ఒక 2-3 days అలా రెస్ట్ తీసుకుని చూద్దాము, ఏమైనా చేంజ్ ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ 14th మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే అప్పుడు 1 point అలా పెరిగిందనమాట. అలాగే 16th ఒక రోజు 15th గ్యాప్ ఇచ్చి మళ్ళీ 16th కూడా బ్లడ్ టెస్ట్ చేయిస్తే అప్పుడు కొంచెం మంచిగా ఉంది. సో ఈ 3 days ఆయనకి నేను ఎలాంటి ఫుడ్ పెట్టానో మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ మనం ప్లేట్లెట్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి ఇంజెక్షన్స్ కానీ సెలైన్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోతే అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. అందుకని చెప్పి ఈ 3 daysలోనే 94,000 నుంచి 1.85కి ఆయన ప్లేట్లెట్ పర్సెంటేజ్ ఎలా పెరిగిందో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఆయన లేచి బ్రష్ చేసుకున్న వెంటనే ఇలా ఫ్రెష్గా ఉన్న తులసాకుల్ని ఒక 4 or 5 కానీ ఇచ్చేదాన్ని అనమాట, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం. ఆఫ్టర్ దట్ ఈ పపాయ ఆకులు ఉంటాయి కదా, సో సైంటిఫిక్గా మనం ఎంత ఎదిగినా సరే కొన్ని నమ్మితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంక ఇది పప్పాయ చెట్టు మా ఇంట్లో ఉండేసరికి ఒక ఫ్రెష్గా ఉన్న ఒక ఆకును తుంచి ఆ ఆకులని నేనే తుంచేసాను, అందుకని అలా ఉందన్నమాట చెట్టు. ఇంకా అవన్నీ కొంచెం నీట్గా వాష్ చేసి పాపం ఆయన తాగను అన్నా సరే ఒక స్పూన్ హనీ పట్టుకొని ఆయనతో బలవంతంగా తాగించేదాన్ని అనమాట. ఏమో హోప్ కొంచెం మంచిగా జరుగుద్దేమో అని చెప్పి. సో రీసెంట్గా ఇలాంటివి విన్నాను అనమాట నేను, అది కొంచెం మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి. ఆఫ్టర్ దట్ అవి పప్పాయ జ్యూస్ తాగిన తర్వాత ఇలా బత్తాకాయ ఉంటుంది కదా మనకి, ఆరెంజ్ టైప్లో ఉంటుంది, అదొక గ్లాస్ నిండా జ్యూస్ ఇచ్చేవాళ్ళం అనమాట ఫ్రెష్గా తాగటానికి. అదేంటంటే విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల బాడీకి కొంచెం కూలెంట్లా యూజ్ అవుతుందంట, అందుకని ఆ జ్యూస్ ఇచ్చేవాళ్ళం. ఆఫ్టర్ దట్ ఇడ్లీని టిఫిన్ కింద చేసేవాళ్ళు. ఆయనకి అసలు ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు, కాకపోతే ఆ వీక్ మొత్తం అలా ఇడ్లీనే తిన్నారనమాట. ఆఫ్టర్ దట్ ఫ్రూట్స్, ఇక మన ఇష్టం మనం ఎలాంటి ఫ్రూట్స్ పెడతామనేది. కాకపోతే బాడీకి కొంచెం లిక్విడ్ ఫుడ్స్, సాలిడ్స్ కాకుండా కొంచెం లిక్విడ్ ఫుడ్స్
ఉండేవి కొంచెం ఎక్కువగా హైగా తీసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందంట. అండ్ వాటర్ బాటిల్స్ కింద ఇస్తారు కదా కోకోనట్ వాటర్, అవైతే ఎన్ని బాటిల్స్ తాగించానో. అంటే కంప్లీట్గా వాటర్ని రీప్లేస్ చేసేస్తూ కోకోనట్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చానమాట. అండ్ మ్యాంగో కూడా చాలా మంచిది కదా, సీజనల్ ఫ్రూట్ అని చెప్పి. అంటే ఎంతసేపు ఆయనకి ఏది తినాలనిపిస్తే అది కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఉంటుంది అని చెప్పి అలా ఎలా పడితే అలా కాకుండా కొంచెం సెలెక్టెడ్గా చూస్ చేసి పెట్టాను అనమాట. అండ్ నైట్ టైం కూడా ఇడ్లీని తినేవాళ్ళు. ఇలా ఇదైతే 16th మేము లాస్ట్ డే రోజు రిపోర్ట్ కోసం వెళ్ళామన్నమాట. బ్లడ్ టెస్ట్ చేయించాము. పాపం ఎన్నిసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారో, నాకు ఎంత బాధేసిందో ఆయన చూసేసరికి. అండ్ 16th అయితే చాలా మంచి రిపోర్ట్ వచ్చిందనమాట. 1.85 lakh ఉంది. చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది. సో మనం ట్యాబ్లెట్స్ కానీ అలాంటివన్నీ యూజ్ చేసే కన్నా ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఆఫ్టర్ దట్ మా ఊరి ఫేమస్ అయిన బాబా మందిరానికి వెళ్ళొచ్చాను, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత ఇంకొంచెం అలా ఆయనకి కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి, ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది అనేసరికి ఇలా కొంచెం బయటకు తిరగడానికి వచ్చామన్నమాట. ఆ తర్వాత కొంచెం మా ఏరియాలో ఒక మసీదు ఉంటుంది. ఎవరో అన్నారు బ్యాడ్ ఎనర్జీ కానీ ఏమన్నా ఉంటే ఇలాంటి ఫీవర్స్ వస్తాయని చెప్పి. ఏమో నమ్ముతానో నమ్మనో తెలియదు కానీ వెళ్తే బాగుంటుంది అని అందరూ చెప్పేసరికి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ మసీదులో ఏంటంటే కొంచెం తాయెత్తులు అది వేస్తారు. కొంచెం ఫీవరిష్గా ఉన్నా, లేకపోతే కొంచెం డల్నెస్ ఉన్నా, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అలాంటి వాటికి కొంచెం ఇక్కడ మంచిగా ట్రీట్ చేస్తారంట. అప్పటికి ప్రశాంత్ గారు కాసేపు పడుకుని హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదా, కొంచెం సేపు పడుకునేసరికి లేట్ అయింది. అయినా సరే నైట్ టైం కూడా ఉందన్నమాట. కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం తిరిగి వద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్ దట్ మా ఏరియాలో కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు. వెళ్దాం అనుకున్నాం కానీ ప్రశాంత్ గారు అప్పటికి చాలా నీరసంగా ఉన్నారని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మార్నింగ్, అంటే మేము స్టార్ట్ అవడానికి ముందన్నమాట. ఒక రోజంతా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము. అప్పటికి ఓన్లీ 3 days ఉందామని వెళ్ళి 1 week ఉండిపోయాం అనమాట అక్కడ. సో అంత ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసరికి ఇంకా అమ్మ వచ్చేసి రీసెంట్గా పచ్చళ్ళు అవన్నీ పట్టింది, అవన్నీ నా కోసం ప్యాక్ చేస్తుంది. నేనైతే ఈ పచ్చళ్ళు అవి తింటాం మానేశాను. బట్ ఎప్పుడన్నా క్రేవింగ్స్ వస్తే తిందాము అని చెప్పి, సో హోమ్ సిక్ వచ్చినా, మమ్మీ బాగా గుర్తొచ్చినా, నేనైతే ఆవిడ ఏమన్నా నా కోసం పంపిస్తే అవి తీసుకుని తింటూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే డాడీకి నాకు కోకోనట్స్ కావాలి నా హెయిర్ కేర్ కోసం అని చెప్పేసరికి ఇంకా ఆయన ఇంకొక పనిలో ఉన్నారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. బ్యాగ్ ప్యాక్ చేయటము కొంతమంది, లేకపోతే మమ్మీ ఏమో పచ్చళ్ళు అవన్నీ సర్దటము, ప్రశాంత్ గారేమో మేము తీసుకెళ్ళిన థింగ్స్ అన్నీ తీస్తున్నామా లేదా, అవన్నీ ప్యాక్ చేస్తున్నామా లేదా అని చూస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి మందార ఆకులు, ఎర్ర మందార పూలు ఉంటాయి కదా అవి అనమాట. సో నాకు హైదరాబాద్లో ఎక్కడ దొరకలేదు. అంటే పక్క వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకురాలేం కదా, మా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇవి కోస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయినా పెడతాను, లేదంటే ఎండబెట్టి పౌడర్ కింద చేసి హెయిర్కి కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఇది వాడుతున్నాను. అండ్ నాకు ఫస్ట్లో డౌట్ ఉండేదన్నమాట, మందారాకు యూజ్ చేస్తే హెయిర్ ఊడిపోతుందేమో అని చెప్పి. బట్ ఒక 3 months యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా మంచి రిజల్ట్ ఉంది. అండ్ మా డాడీ అయితే ఎందుకు ఆ మొక్కల్ని అలా పీకేస్తున్నావు నువ్వు అని చెప్పి అన్నారు. కాకపోతే నాకు అది బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇంకా తిట్లు తిని కూడా నేను అవన్నీ కోసుకొచ్చాను అనమాట. ఇంకా భోజనాలు అవన్నీ చేసి స్టార్ట్ అయిపోయాము. అదేంటో ఎప్పుడైతే మేము వెయిట్ చేస్తామో అప్పుడే బస్ లేట్గా వస్తుంది. అండ్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చామన్నమాట లగేజ్. కానీ వెళ్ళేటప్పుడు ఇన్ని అయింది. అంటే ప్రశాంత్ గారికి జ్యూసులు కానీ టిఫిన్ కానీ అవన్నీ ప్యాక్ చేసి పంపించిందనమాట అమ్మ. కొంచెం ఆయనకి ఏమన్నా అన్ఈజీగా ఉంటే తింటారు అని చెప్పి. కాకపోతే వాళ్ళు ఉండబట్టే కొంచెం ప్లెజెంట్గా ఉందన్నమాట. లేకపోతే హైదరాబాద్లో కానీ ఉంటే నేను ఒక్కదాన్నే అయిపోయేదాన్ని. సో ఆ సిచ్యువేషన్లో డైరెక్ట్గా హాస్పిటల్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు కదా. సో అప్పుడు కొంచెం గాడ్స్ గ్రేస్ అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ లాస్ట్ మూమెంట్లో బస్ వచ్చింది. ఇంకా చాలాసార్లు కాల్ చేసాము ఏంటి లేట్ అని చెప్పి. ఇంకా అక్కడికి వచ్చేసరికి బస్సు 10:30 అలా వచ్చింది. కజిన్ మ్యారేజ్ అని చెప్పి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ మొత్తం అంతా అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, ఇట్స్ ఓకే. కాకపోతే మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అట్ ద సేమ్ టైం చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరినీ మీట్ అయ్యాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో అమ్మ నాకు ఒక పెద్ద బాక్స్ పంపించింది కదా, అందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.